సో, యాక్చువల్‌గా మీ వాయిస్‌కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేను. యాక్చువల్‌గా నార్మల్‌గా సీరియస్‌లీ చెప్పాలి అంటే, సో, మీరెవరో నాకు తెలీదు. ఫస్ట్ స్టార్టింగ్ మీ సంథింగ్ యూట్యూబ్‌లో మీ అకౌంట్ చూసి, సో, స్క్రోల్ చేస్తుంటే వీడియో వచ్చింది. ఓకే. ఏంటి ఓకే. అప్పుడు చెప్తా నేను యాక్చువల్‌గా సాయి పల్లవి వాయిసే అనుకున్నాను బేసిక్‌గా. బట్ విన్న తర్వాత ఓకే. డబ్బింగ్ చెప్తారా సాయి పల్లవికి అండ్ ఇతనే అనేసి అప్పుడు అనుకున్నాను. అప్పటినుంచి నేను సెర్చ్ చేస్తున్నాను మీ నంబర్ కోసం. సంథింగ్ ఇలా కనెక్ట్ అయింది. ఇక్కడ ఇంటర్వ్యూలో కూర్చున్నాం. అసలేంటి మీ స్టడీ ఏంటి? మీ ప్రాపర్ ఏంటి? ఒకసారి తెలుసుకోవచ్చా మేము? యాహ్! షూర్. ఓకే. డన్. యాహ్! ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు కదా! అవును. మై నేమ్ ఈస్ హాదియా హనుమంత్. ఐయామ్ ఫ్రమ్ నేటివ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఓకే. కానీ మేము కర్ణాటకలోని రాయచూరు డిస్ట్రిక్ట్ సర్జాపూర్ అనే విలేజ్‌లో ఉంటున్నాం. ఇన్ దట్ బౌండరీ విలేజ్ అది. ఓకే. సో, నా ప్రైమరీ స్టడీస్ మొత్తం అక్కడే జరిగాయి. ఇంకా హైయర్ స్టడీస్ వచ్చేసి బెంగుళూరులో చేస్తున్నాను. బెంగుళూరులో. సో, ఇప్పుడైతే అలా ఎళ్తుంది జర్నీ. సో, యాహ్! అసలు ఇలా డబ్బింగ్ చెప్పాలి అని ఎప్పుడు అనుకున్నారు? అసలెలా జరిగింది? నేను అనుకోలేదది. ఓకే. జస్ట్ అలా నార్మల్‌గా జరిగిపోయింది. ఓకే. ఇట్స్ టూ లైక్ ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు. అంతేనా? అంతే. సో, అసలు టచ్ లేదు. బట్ ఇలా వచ్చి చేస్తున్నారంతే. హ్మ్. అంతేనా? సో, అసలెవరు ఛాన్స్ ఇచ్చారు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. ఓకే. యాక్చువల్లీ సమ్‌హౌ డే ఇన్ ద వెకేషన్‌కి నేను వచ్చినప్పుడు ఓకే. అంకుల్ వాళ్ళ ఇంట్లో సంథింగ్ అరుస్తూ గొడవ పడుతూ ఉంటే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు విని స్టూడియోకి తీసుకెళ్ళి డబ్బింగ్ చెప్పించారు. అది ఇక్కడి వరకు దారి తీసింది. ఇక్కడి వరకొచ్చేసింది. సో, ఫస్ట్ మూవీ ఏ మూవీకి డబ్బింగ్ చెప్పారు మీరు? ఎవరి వాయిస్‌కి డబ్బింగ్ చెప్పారు? ఆల్మోస్ట్ యాక్చువల్లీ నా ఫస్ట్ మూవీ వచ్చేసి ఇది అని నాకు గుర్తులేదు. ఓకే. బట్ మర్చిపోయారైతే. ఆల్మోస్ట్ నేను మర్చిపోతాను. అంటే ఓకే. ఒక సీన్‌ని ఆ సినిమాని చూసినప్పుడు అది బాగా నాకు కనెక్ట్ అవ్వలేదంటే మర్చిపోతా. ఓకే. ఒకటి చాలా సంతోషంగా అనిపించాలి. ఒకటి చాలా బాధైనా బాధైనా. అనిపించాలి. అప్పుడే మనిషి కానీ, మూవీ కానీ గుర్తుంటుంది. అవును. సో, అలాంటప్పుడు నాకు గుర్తున్న మూవీ వచ్చేసి లైక్ 'కరెంటు తీగ' నేను ట్రాక్ చెప్పింది ఫస్ట్ రకుల్ ఓకే. ప్రీత్‌ది. ఓకే. సో, దట్స్ మై ఫస్ట్. అండ్ లాస్ట్‌కొచ్చేసి ఇంకా ఇప్పుడు చెప్తూనే ఉన్నాను. చెప్తూనే ఉన్నారు. సో, ఇప్పుడు గూడా అక్కడి నుంచే వచ్చారు డబ్బింగ్ హ్మ్. నుంచి. సో, యాక్చువల్‌గా ఫస్ట్ మీరు చెప్పారన్నారు గదా! కరెంట్ తీగ అది గుర్తుంది అన్నారు గదా! సో, ఆ డైలాగ్ ఏంటో ఒకసారి మా కోసం వినిపిస్తారా? Actually, I worked for track dub that ఓకే. film. Also dub for in Priyanka Tuppala madam that ఓకే. film. ఓకే. సో అందులో ఒకటి ఉంటుంది. ఆడపిల్ల సిగ్గుని పక్కన పెట్టి చెప్తున్నా పడిపోయాను అని చెప్తుంది. యాహ్! అదొకటి నాకు గుర్తుంది ఆ మూవీలో. ఓకే. అదొకటి గుర్తుంది.